రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. మొన్నే అమెరికా వెళ్లి వచ్చిన రామ్ చరణ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఆహా ఓటీటీలో ఆ టాక్ షో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ చరణ్ ఇతర రాష్ట్రాల ఈవెంట్స్లోనూ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా హిందీ ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో సందడి చేయబోతున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో పాల్గొని గేమ్ చేంజర్ సినిమాను ప్రమోట్ చేసిన రామ్ చరణ్ మరోసారి బిగ్గెస్ట్ స్టేజ్పై గేమ్ చేంజర్ గురించి మాట్లాడబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య నుంచి బాండింగ్ ఉంది. చరణ్ ముంబై వెళ్లిన ప్రతిసారి సల్మాన్ని కలుస్తూనే టాక్ ఉంది. అలానే సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండా రామ్ చరణ్ ఇంటి నుంచి ఫుడ్ వెళ్తుంది అంటారు. దీంతో బిగ్ బాస్ స్టేజ్ మీద రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను ప్రమోట్ చేసేందుకు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పారట. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ఈ వీకెండ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమాకి హిందీ ప్రేక్షకుల్లో మినిమం బజ్ క్రియేట్ కాలేదు. అందుకు కారణం శంకర్ గత చిత్రాల ఫలితాలు ఒక కారణం కాగా, రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ఏ ఒక్క సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అందుకే గేమ్ చేంజర్ విషయంలో హిందీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ కావడం లేదు. సల్మాన్ ఖాన్ వంటి బిగ్గెస్ట్ స్టార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో గేమ్ చేంజర్ను ప్రమోట్ చేయడం ద్వారా ఖచ్చితంగా సినిమాకి యూజ్ అవుతుంది. హిందీ బిగ్ బాస్ షోలో సినిమా ట్రైలర్ని టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకి తమిళ ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కథను అందించారు. శంకర్ వింటేజ్ ఫార్మేట్లో గేమ్ చేంజర్ ఉంటుంది అనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు. రామ్ చరణ్ మొదటిసారి తండ్రి కొడుకు పాత్రలో కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ కి జోడీగా నటించింది. హిందీ బిగ్ బాస్ షోలో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ సైతం సల్మాన్ ఖాన్ తో స్టేజ్ పై షేర్ చేసుకునే అవకాశాలున్నాయి. హిందీలో గేమ్ చేంజర్ నిలవాలంటే విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కనుక రామ్ చరణ్ 2-3 రోజుల పాటు హిందీ ప్రమోషన్ కి సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. మరి హిందీలో సినిమా గేమ్ చేంజ్ అయ్యేనా చూడాలి.